బోలో యేసు మహారాజుకు జై. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముందుగా త్రిత్వ త్రేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అందుకున్న దైవజన్ను బట్టి దేవుని స్తుతించుచు నాకు ఇట్టి అవకాశం కలిగింపచేసిన బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారికి, అమ్మగారులకు నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ మరణాత. దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరికీ దానం ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం అంతట్లో అసలైన మంచి బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుని బోధించినటువంటి బోధల్లో ఒక బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనబడేటువంటి మాటను మనందరమును గమనించవచ్చును. సాత్వికులు నిజంగానే భూలోకమును స్వతంత్రించుకుంటారా అనంటే బైబిల్ గ్రంథం తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యము జరగబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, పాత నిబంధన కాలమందు ఉన్నటువంటి భక్తులు నమ్మినా నమ్మకపోయినా, కొందరు నమ్మి చనిపోయినా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటం ఎలాగూ ఈ లోకములో జరిగిందో, శిలువ మరణము పొందటము ఎలాగూ జరిగిందో, 3వ దినాన తిరిగి లేస్తానన్న కార్యము ఎలాగూ జరిగిందో, ఆ యొక్క శిష్యులైనటువంటి వారు చూస్తూ ఉండగా ఆరోహణమైనటువంటి కార్యము ఎలాగూ జరిగిందో, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు పరలోకములో నుండి ఆకాశ మండలములోనికి దిగి వచ్చే కార్యము ఎంత సత్యమైందో, యేసు వారు జన్మించటము ఎంత నిత్యమో, శిలువ మరణము మనందరి కొరకు పొందటము ఎంత నిత్యమో, పునరుద్ధానంలో తిరిగి లేవటం ఎంత నిత్యమో, అట్లాగే రేపు మధ్యాకాశంలోనికి రావటం ఎంత నిత్యమో, అలాగే భూమి మీద మనుషులమైనటువంటి మనందరము జీవించుచున్నటువంటి భూమి మీద ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఒకటి జరగబోతుంది. ఆ కార్యము జరిగేటువంటి కాలములో మనుషులను శోధించేటువంటి సైతానుగాడు ఈ భూమి మీద ఉండడు. ఆ ప్రభు దేవుడు వాడిని మట్టులేని గొయ్యలో పడవేస్తారు. 7 ఏండ్ల శ్రమల కాలము తర్వాత జరిగే ఈ అద్భుతమైనటువంటి కార్యము, 7 ఏండ్ల శ్రమల కంటే ముందు దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నారు. అది ఏమిటనంటే, ఈ బైబిల్ గ్రంథము అంతటిని బట్టి ఈ యొక్క సైతానును దేవుడు మట్టులేని గొయ్యలో పడవేస్తారు అనబడేటువంటి ఓ కార్యాన్ని మనందరము చూస్తూ ఉన్నాము. దేవుడు దానం ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథం అంతట్లో సైతానుకు ప్రకటన గ్రంథం అంటే హడలు. అందుకే దైవజనుడు సాతాను ఎదిరింపులు రాసినటువంటి పుస్తకములో, ఓ సైతానా, ఓ సాతానా, నీకు ప్రకటన గ్రంథం అంటే హడలు అని రాశారు. ఎందుకనంటే కడవరి శిక్ష ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అలాగే ఈ నిత్య నరకము అనబడేటువంటిది, నిత్య నరకాగ్నిలో పడవేసి ప్రభు కాల్చివేస్తారు అనబడేటువంటి కార్యము బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని చెప్పి ప్రభు పేరటి అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రభు ఓ సందర్భములు మాట్లాడుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనములో ప్రభు మాట్లాడుతూ, ఆ ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, మీరు నన్ను విడిచి అపవాదికి అతను దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకాగ్నిలోనికి పోవుడి అని చెప్పి ప్రభు మాట్లాడారు. అనంటే సైతానుకు నిత్య నరకాగ్ని అనబడేటువంటిది సిద్ధము చేయబడి ఉన్నది అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ, ఈ బైబిల్ గ్రంథంలో
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అంటే సైతానుకు హడలు. ఎందుకనంటే ఈ ప్రకటన గ్రంథం 25వ అధ్యాయములో ఈ యొక్క సైతానుకు కలిగేటువంటి ఆ వేదన బాధలు, ఆ మట్టు లేని గొయ్యి అనబడేటువంటి ఆ కార్యాన్ని గురించి వ్రాయబడి ఉన్నాయి. ఇక ప్రకటన గ్రంథము ఆ 20వ అధ్యాయం 3వ వచనములో ఈ భూమి మీద అపవాది జనములను మోసపరచనటువంటి ఓ కాలం ఉంది అని చెప్పి వ్రాయబడి ఉంది. ఆ కాలానికే పెట్టబడినటువంటి పేరు 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే 6 పర్యాయాలు ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన గూర్చి ప్రస్తావించడం జరిగింది. భూమి మీద జరగబోయేటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమే ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన. దేవుని రాజ్య పరిపాలన ఈ భూమి మీద జరగబోతుంది. అందుకే బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనములో ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక అని చెప్పి ఆ ప్రార్థన ప్రభు మనకు నేర్పించారు. అట్లాగే యేసువారితో పాటు సిలువ మీద ఆ వేలాడదీయబడినటువంటి ఆ కుడివైపునటువంటి దొంగ యేసువారి యొక్క గాయాలు చూచి యేసువారికో ప్రార్థన చేశారు. ఏమనంటే, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనములో ఈ వచనాన్ని గమనించవచ్చు. అట్లాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ప్రభు అంటున్నారు, నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, పిదప అవన్నీ మీకు అనుగ్రహింపబడునని చెప్పి వ్రాయబడినటువంటి సంగతిని మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉన్నాము. అట్లాగే పరలోకములో నుండి దేవుని యొక్క మాటలను భూలోకానికి మోసుకుని వచ్చినటువంటి ఆ గబ్రియేలు దేవదూత ఆ రాత్రి మరియమ్మ గారితో మాట్లాడుతూ ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను అనబడేటువంటి సంగతిని మనందరము ఆ లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనములో మనం గమనించవచ్చునని చెప్పి ప్రభు పేరట మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇలాగ బైబిల్ గ్రంథములో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఇంతకీ దేవుని రాజ్య పరిపాలనగా ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన ఎలాగూ జరగబోతుంది అంటే, ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచిస్తూ ఆ యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనములో ఏమని వ్రాసారు అంటే, అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా కట్టబడును అనబడేటువంటి మాటను మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన సమయం అందు ఈ యొక్క సత్యమును నీతిని అనబడేటువంటి వాటిని నడుమునకు కట్లుగా కట్టుకుని ఆ యొక్క పరిపాలించబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయేటువంటి సంగతులను గూర్చి బైబిల్ తెలియచేసేటువంటి మాట, ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో ప్రభువారు నడుమునకు నీతిని సత్యమును కట్టుకుని పరిపాలించబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇంతకీ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో ఎవరు పరిపాలిస్తారు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చేయబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారే ఈ భూమి మీద యెరూషలేమును కేంద్రముగా చేసుకుని ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఈ అర్మగిద్దోని యుద్ధం అయిపోయిన తర్వాత ప్రభువారు అంత్య తీర్పును తీర్చాలి కానీ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చేయాలని ఉద్దేశించారు. ఎందుకు 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చేయాలని ఉద్దేశించారు అని అంటే, పాపము లేనటువంటి నిర్మలమైనటువంటి కాలాన్ని ఈ లోకమైనటువంటి మనుషులు కోల్పోయారు. వారు కోల్పోయినటువంటి దానిని వారికి అనుగ్రహింప చేయటానికి 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చేయనుద్దేశించున్నారు. అలాగే మానవులు ఈ లోకములో ఎన్నో పాలనా వ్యవస్థలు చూస్తున్నారు. బైబిల్ గ్రంథం యొక్క చరిత్రను బట్టి నెబుకద్నెజర్ రాజు యొక్క పాలనా వ్యవస్థను చూచారు, మాదియా పార్షిక రాజ్యాల యొక్క పాలనా వ్యవస్థను చూచారు, గ్రీకు సామ్రాజ్యం యొక్క పాలనా వ్యవస్థను చూచారు, రోమా సామ్రాజ్యం యొక్క
పాలన చూశారు. అట్లాగే ఈ లోకంలో బాబరు రాజ్య పాలన చూచారు, ఔరంగజేబు రాజ్య పాలన చూచారు, అక్బర్ యొక్క రాజ్య పాలన చూచారు. నేటి కాలంలో మొన్నటి వరకు వైసీపీ పాలన అన్నారు, ఇప్పుడు టీడీపీ పాలన అంటున్నారు. ఎన్నో పాలనా వ్యవస్థలు మనుషులు చూస్తున్నారు, కానీ దేవుడే ఈ భూమిని రాజ్యముగా చేసి పరిపాలన చేస్తే ఎలాగుంటుందో చూపించటానికి ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన ప్రభు చేయను ఉద్దేశించున్నారని చెప్పి ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. పాపమును చేయించేటువంటి పాపకారకుడైనటువంటి సైతాను లేని ఈ భూమి మీద మనుషుల యొక్క స్థితి ఎలాగూ ఉండబోతుందో తెలియచేయాలని చెప్పి ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన ప్రభు చేయించబోతున్నారనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇంతకీ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో రాజ్యం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ యొక్క యెషయా గ్రంథము 60వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, ఆ తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేస్తాయని, సింహములు ఎత్తువలే గడ్డి మేయునని, సర్పము మన్ను తినునని అని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే తోడేళ్ళు సింహాలు తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేస్తాయి, సింహము గడ్డి మేస్తుందని చెప్పి అలాంటి కాలమోటి ఈ భూమి మీద జరగబోతూ ఉంది. అనాది కాలములో ఏదేను వనములో సింహాలు పులులు పాపము చేయనంత వరకు మనుషులతో పాటు కలిసి తిరిగాయి. అందుకే దైవజనుడు అన్నారు, ఏదేను వనములో ఏ దైవ సన్నిధి ఆవరించి ఉన్నదో అట్లాగే ఈ భూమి మీద 1000 సంవత్సరాల కాలం పాటు ఆ యొక్క దైవ సన్నిధి ఆవరించబోతుంది అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లా యెషయా గ్రంథం ఆ యొక్క 11వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం గమనిస్తే ఈ సంగతులన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇందుకే 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన యేసు వారితో పాటు ఎవరెవరు చేస్తారు అంటే, బైబిల్ గ్రంథము తెలియజేసేటువంటి మాటను బట్టి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినటువంటి ప్రభు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంపాదించినటువంటి సొత్తు అయినటువంటి ఈ పెండ్లి కుమార్తె సంఘమును దేవుడు ఆయుత్తము చేసుకుని పరలోకాన్ని తీసుకెళ్తారు. ఆ తీసుకుని వెళ్ళినటువంటి సంఘముతో ప్రభువు 1000 ఏండ్ల పరిపాలన చెయ్యబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. అందుకే ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో ఈ యొక్క రాజులకు రాజు అని చెప్పి, ప్రభువులకు ప్రభు అని చెప్పి, ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనములో ఆయన తొడ మీద వస్తువుల మీద వ్రాయబడి ఉన్నది అనబడేటువంటి సంగతిని మనం గమనించినట్లయితే, ఆయన ఏమై ఉన్నారు అంటే రాజులకు రాజు అయి ఉన్నారు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఇంతకీ ఆ రాజులకు రాజు అయినటువంటి దేవుడు యేసువారైతే రాజులు ఎవరనంటే, ఆ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అని చెప్పి వ్రాయబడి ఉంది. రాజులని యాజక సమూహం అంటే ఎవరనంటే, ఎవరైతే భూలోకములో దేవుని యొక్క 2వ రాకడకు సిద్ధపడి ఆయత్తం అవటానికి సిద్ధముగా ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారో వారే రాజులు. ఆ రాజులతోటి రాజులకు రాజైనటువంటి ప్రభు 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చేయబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇంతకీ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో ఎవరెవరు ఉంటారు అంటే, 1 పరిపాలన చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, 2 మహిమ శరీరులు, 3 మట్టి శరీరులు. మహిమ శరీరులు ఎవరునంటే, అప్పుడే ఇందాక మనం చెప్పుకున్నట్లు మేఘం ఎక్కుతారని చెప్పుకున్నామే. ఆ మేఘం ఎక్కి పరలోకానికి చేర్చబడి పరలోకములో దేవుడు ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల తర్వాత 1000 ఏండ్ల నీతి రాజ్య పాలన చేయటానికి ఈ మేఘం ఎక్కి వచ్చినటువంటి ఈ సంఘాన్ని అంతటినీ కూడా దేవుడు భూలోకాన్ని తీసుకొచ్చి 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన చెయ్యబోతున్నారనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. మట్టి శరీరులు ఎవరంటే, ఎవరైతే దేవుని నమ్మరో ఆ యొక్క శ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు పరిపాలన కాలంలో ఎత్తబడిన సంఘము కాక మిగిలిపోయిన వారు ఎవరుంటారో వారును, అయ్యో మేము ఎందుకు నిర్లక్ష్యం చేశాము అని చెప్పి ఉండేటువంటి వారును ఈ మట్టి శరీరులుగా ఉన్నటువంటి వారై ఉన్నారని చెప్పి ప్రభువు పేరిట
మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాక మనం చదువుకోబడినటువంటి వాక్యంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురన్నారు. అయితే ఇంతకీ ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో ప్రభువుతో పాటు ఏలబోయేవారు ఎవరంటే ఆ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుమని చెప్పి బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. అంటే ఈరోజు ఎవరైతే సహించుకుంటారో, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నెమ్మది వచ్చినా, ఎలాంటి రీతి కలిగినప్పటికీ ఎవరైతే సహింపు గుణాన్ని కలిగి ఉంటారో వారు ప్రభువుతో పాటు ఏలబోతున్నారు. వారి వారి అంతస్తులను బట్టి దేవుడు నీకి రాజ్యం అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్యాలన్నిటి మీద యేసు వారే అసలైనటువంటి నీతి రాజ్య పరిపాలన చేయబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనట సువార్త బాగా ప్రకటించబడుతుంది. సువార్త, ప్రభువును కూర్చున్నటువంటి వార్త బాగా ప్రకటించబడుతుందని చెప్పి ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన కాలంలో ఏమయ్యా ప్రభువును కూర్చున్నటువంటి సంగతులు బాగా అర్థమయ్యాయని ప్రకటించేటువంటి ఈ కాలమే 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన. ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత ప్రభు అంత్య తీర్పును తీరుస్తారు. ఆ తర్వాత ఈ భూమి పరలోకములో ఓ భాగం అవ్వబోతుంది అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన గూర్చి వింటున్నటువంటి వారులారా, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురని చెప్పి వ్రాయబడినటువంటి మాటను బట్టి ప్రభు అన్నారు, నేను సాత్వికుడును దీన మనస్సును కలిగిన వారు అని చెప్పి ప్రభువును పలికినట్లు ఈరోజు ఈ సభల ద్వారా అలాగే కార్యక్రమాల ద్వారా దేవుని సత్యవాక్యాన్ని ఎందరైతే నమ్మి రక్షించబడి క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి సొత్తుగా మనందరము కూడా మార్చబడదాం. రెండవ రాకడలో మహిమ శరీరులుగా రూపాంతరము చెంది పరలోకమునకు సిద్ధపడదాం. ఆ తర్వాత ప్రభువుతో పాటు 1000 ఏండ్లు నీతి రాజ్య పరిపాలన చేయటానికి ఈ భూమి మీదకి మనందరము కూడా ప్రభువుతో పాటు వద్దాం. అలాంటి భాగ్యాన్ని దేవాది దేవుడు ఈ 87వ బైబిల్ మిషన్ మహాసభల ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహింప చెయ్యునుగాక. దేవునికే మహిమ కలుగును గాక. అయితే దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తూ ఓ పాటలో చరణములో మిత్రుడు రణము అనబడేటువంటి ఆ చరణములో ఆ యొక్క ఇంటిపోరు ఇంకిపోవును గాక అనబడేటువంటి ఆ చరణమును చూస్తే ఈ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో అవినీతి లేనటువంటి ఆ పరిపాలన ఎలాగూ జరగబోతుందో అవన్నీ కూడా అయ్యగారు రాసుకొచ్చారు. ఆ చరణం ఆ 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనకు సరి అయినటువంటి చరణమై ఉన్నదని చెప్పి ప్రభువు పేరిట మీ అందరికి తెలియజేస్తున్నా. 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలనలో ఎలాంటి అవినీతి ఉండదు, ఎలాంటి అన్యాయం ఉండదు. దేవుడే రాజ్య పరిపాలన చేయబోతున్నారు. దేవుడే రాజ్య పరిపాలన చేసేటువంటి ఆ 1000 ఏండ్ల నీతి రాజ్య పాలనలో మనముండునట్లు రెండవ రాకడ సిద్ధపడదాం. సిలువను చూసి ప్రభువుని నమ్మి రక్షించబడి రెండవ రాకడ సిద్ధపడదాం. 1000 ఏండ్ల నీతి రాజ్య పాలనలో ప్రభుతో పాటు ఉందాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఇటు అవకాశాన్ని కలిగింపచేసిన అధికారులకు మరణాత, అందరికీ మరణాత.